ఎలిఫెంట్ చౌరస్తా లెఫ్ట్లోని చూడండి, ఇది వాటర్ది. ఇది అంటే అటువైపు నుండి వచ్చిన వాహనాది ఇది వెంటనే కనబడకుండా వెంటనే చివరి దిశలో కనబడుతుంది. గతంలో ఓ బైక్ వచ్చి ఇక్కడ ఢీకోవడం వలన ఓ నిండు ప్రాణాలు వెళ్ళిపోయినాయి మనం గమనిస్తున్నాం. దీనిని ప్రమాద సూచికలు వెంటనే పెట్టాలని, రీడియంతో కూడిన బోర్డు పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. చూడండి, ఈ యొక్క వాటర్ వర్క్ సిబ్బంది నిర్లక్ష్యం వలన నిండు ప్రాణాలు గత సంవత్సరం పోయినాయి. దీన్ని ప్రమాద సూచికలు బోర్డు పెట్టాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు. గతంలో ఒక నిండు ప్రాణాలు అనేది కోల్పోయినాయి. దీని తరపున వెంటనే దీన్ని ప్రమాద సూచిక బోర్డు పెట్టాలని వాహనదారులు పాదచారులు కోరుతున్నారు. చూడండి, ఇక్కడ నుండి మనం నేరుగా రాగానే ఇక్కడ అటు స్పీడ్ రాగానే ఇదే కనబడుతుంది. రోడ్డుకి ఫుట్పాత్కి అడ్డంగా ఉన్నది. వెంటనే ఇక్కడ ప్రమాద సూచికలు పెట్టి దీన్ని సరిచూసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చూడండి, ప్రమాదానికి ముఖ్యమైన రోడ్డుకి అడ్డంగా ఉండటం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట ఎక్కువనే జరుగుతున్నాయి. పగటిపూట అయితే హడావుడి ఉంటుంది. ఫుట్పాత్ అనేది ఇక్కడ పాదచారులు నడుస్తారు కాబట్టి ఏం కాదు. రాత్రిపూట మాత్రం ఇది ప్రమాదానికి కారణం అవుతుంది. వెంటనే ఉన్నతాధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని ప్రమాద సూచికలు బోర్డులు పెట్టాలని పాదచారులు, స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర ఉన్న వాటర్ది ఇది. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, మల్లాపూర్. ఇప్పుడు స్థానిక స్వామి ఉన్నాడు. మనము సార్ చెప్పండి, ఈ యొక్క దీని తరపున ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయా? వాటర్ ప్లాంట్ నడి రోడ్లో ఉండడం వలన యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంతకుముందు ఒక స్వామి దానికి డైరెక్ట్ గుర్తుకొని స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. దీని కోసం ఏదన్నా బోర్డు పెట్టి అంటే ప్రమాద సూచికలు పెట్టమంటున్నారు మీరు? సూచికలు పెడితే కొద్దిగా యాక్సిడెంట్లు కాకుండా నివారించవచ్చు. అంటే రాత్రిపూటనే అవుతున్నాయా ఎక్కువగా? కనిపించట్లేదు కదా. అచ్చా, అయితే మీరు రీడియంతో కూడిన ప్రమాద సూచికలు బోర్డులు పెట్టాలని వాటర్ బోర్డు, మున్సిపాలిటీని కోరుతున్నారు. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్. వెంకటేష్ సార్. అంటే ఇది ప్రమాదాలకి నిలయంగా మారింది రాత్రిపూట. నిలయంగా మారింది. ఓకే, ప్రమాదాలకి నిలయంగా మారిన ఈ వాటర్ బోర్డు వెంటనే దీనిని ప్రమాద సూచిక బోర్డు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.